call is now being recorded. Okay, good evening, students. Welcome to the GST and Customs Act class. Today, we are going to learn about the audit by tax authorities. మనం ఈరోజు జిఎస్టి అధికారుల చేత ఆడిట్ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, జిఎస్టి చట్టంలో ఉండేటువంటి ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మనకు ఆడిట్ అనగానే ఆడిట్ అంటే ఏమిటి? మనకు ఖాతా పుస్తకాల యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడం, ఖాతా పుస్తకాల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడాన్ని ఆడిట్ అంటారు. ఓకే, సో సాధారణంగా ఈ ఆడిట్ అనేది చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ చేస్తారు. మనమే వాళ్ళను ఆడిటర్లు అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ జిఎస్టి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జిఎస్టి చట్టంలో ఆడిట్ అనేది ఎవరెవరికి నిర్వహించాలి, ఎన్ని రకాలుగా ఆడిట్ నిర్వహించవచ్చు, ఆడిట్ చేయించకపోతే దానికి పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మరొకసారి మీ అందరికీ కూడా జిఎస్టి అండ్ కస్టమ్స్ యాక్ట్ క్లాస్కు స్వాగతం. సో జిఎస్టి has been one of the landmark tax reforms in the country, and though it has stabilized to a large extent, the business entities are still grappling with some issues and compliances required to be carried out. మన దేశంలో జిఎస్టి అనేది 2017 జూలై 1 నుంచి అమలులోకి రావడం అనేది మన దేశం యొక్క పరోక్ష పన్నుల వ్యవస్థలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. అంటే జిఎస్టి రాకముందు కూడా చాలా పరోక్ష పన్నులలో పరోక్ష పన్ను చట్టాలలో మార్పులు అనేవి చాలా చేశారు. కానీ ఒక్కసారిగా మొత్తం వ్యవస్థనే సమూలంగా మార్పు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. నాన్న బాబు మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ చేసుకో. సో కాబట్టి మనకు జిఎస్టి రాకముందు మనకు ఎన్నో మార్పులు జరిగాయి పన్ను చట్టాలలో మన దేశంలో. కానీ అవేవి ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరగలేదు. ఏదో కొంత మార్పులు చేయడం, దాన్ని అమలు చేయడం, మళ్ళా కొన్నాళ్ళ తర్వాత మరలా ఏదో మార్పులు చేయడం, ఇలా జరిగిందే తప్ప మొత్తం చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త చట్టాలను అమలు చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. కానీ అది జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత జిఎస్టి అనేది మన దేశంలో జరిగినటువంటి అతిపెద్ద పన్ను వ్యవస్థలో జరిగినటువంటి అతిపెద్ద మార్పుగా మనం జిఎస్టిని పేర్కొనవచ్చు. అయితే ఇప్పుడు మనకు జిఎస్టి అమలులోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకంటే 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. సో ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా జిఎస్టి చట్టాన్ని ఫాలో కావడంలో, ఆ జిఎస్టి చట్టంలో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో కావడంలో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ ఎ టైమ్ since GST was introduced, and in recent times we have seen issue of notices by
tax authorities for past periods, including notices for conduct of GST audit. Business entities are set to face their first ever audit by tax authorities. The GST authorities have begun issuing notices for their audit exercise, which involves detailed scrutiny of the accounts and records for the period July 2017 to March 2018. Since it was the first year of GST implementation, there could be some areas of non-compliance or lapse due to the ignorance of the newly introduced law. సో కాబట్టి మనకు మన దేశంలో జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత జూలై 1, 2017 తేదీ నుంచి మొదటి సంవత్సరానికి సంబంధించి అంటే మనకు 2017-18 సంవత్సరంలో 2017-18 ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1, 2017 నుంచి. అంటే మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు పాత చట్టం ప్రకారమే అకౌంట్స్ రాయడం కానీ ట్యాక్సులు చెల్లించడం కానీ అవన్నీ చేశారు. జూలై 1, 2017 నుంచే మనకు జిఎస్టి చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి జిఎస్టిని ఫాలో కావడానికి ఆ తేదీ నుంచి మొదలు పెట్టారు. అయితే ఆ సంవత్సరం తర్వాత రీసెంట్గా మనకు ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ సంబంధించి ఆ పీరియడ్లో అంటే జూలై 2017 నుంచి మార్చి 2018 వరకు కొన్ని వ్యాపార సంస్థలకు జిఎస్టి అధికారులు ఆడిట్కి సంబంధించినటువంటి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి మొదటి సంవత్సరం ఎందుకంటే మనం పాత విధానంలో నుంచి కొత్త విధానంలోకి మార్పు చెందినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని ల్యాప్సెస్, కొన్ని మనం తెలియకుండా పాటించలేకపోవడం, కొన్ని తెలిసినా కూడా అది ఎలా చేయాలో తెలియకపోవడం, ఇలాంటి ఇబ్బందుల వల్ల కొంతమంది వ్యాపారస్తులు జిఎస్టి చట్టాలను ఆ సంవత్సరం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు జిఎస్టి అధికారులు అనే వాళ్ళు ఆ సంవత్సరానికి సంబంధించి కొన్ని సంస్థలకు నోటీసులు ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే, సో ఈ నోటీసులు ఇవ్వడం అనేది వాళ్ళను శిక్షించడానికని కాదు, కానీ వాళ్ళు ఎలా చేశారు, ఎలా ఫాలో అయ్యారు, పాత పద్ధతిలో నుంచి కొత్త పద్ధతిలోకి ఏ విధంగా మార్పు చెందారు, ఏమేమి కాంప్లైంట్స్ అంటే ఏమేమి పాత వాటిని ఏది కొత్త వాటిలోకి ఏ విధంగా మార్పు చేశారనే విషయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మనకు జిఎస్టి చట్టం వచ్చిన తర్వాత జిఎస్టి చట్టము ఆడిట్ అంటే ఏమిటి అనేది ఒక నిర్వచనం ఇచ్చింది. ఆడిట్ అనేది ఏమిటి, వాట్ డూ యూ మీన్ బై ఆడిట్ అనేది ఒక నిర్వచనం అనేది జిఎస్టి చట్టం ఇచ్చింది. సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 13 of the CGST Act 2017 defines audit as the examination of records, returns and other documents maintained or furnished by the registered person under this act or the rules made thereunder or under any other law for the time being in force to verify the correctness of turnover declared, taxes paid, refund claimed and input tax credit availed, and to assess his compliance with the provisions of this act or the rules made thereunder. So this is the definition given in the section 2 of subsection 13. So CGST చట్టం 2017లోని సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 13 ప్రకారం ఆడిట్ అంటే ఏమిటంటే వ్యాపార సంస్థ యొక్క రికార్డులను,
రిటర్నులను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించడం. దేనికోసం అంటే పరిశీలించడం. ఎందుకోసం అంటే పరిశీలించి వారు రూల్స్ అన్నీ చక్కగా పాటిస్తున్నారా లేదా, చట్టంలో ఉండేటువంటి ప్రొవిజన్స్ ప్రకారమే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారా లేదా, వారి యొక్క అమ్మకాలను సక్రమంగా రాస్తున్నారా లేదా, వారి యొక్క ట్యాక్స్ చెల్లించినవి సక్రమంగా లెక్కలు రాస్తున్నారా లేదా, ట్యాక్సులు వసూలు చేసినవి సక్రమంగా లెక్కలు రాస్తున్నారా లేదా, వాళ్ళు ఏదైనా వాపసులు పొంది ఉంటే వాటిని సక్రమంగా లెక్కలు రాస్తున్నారా లేదా, లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ పన్ను వాపసు పొందుతూ ఉంటే దాన్ని కరెక్ట్గా చట్టం రూల్స్కు ప్రకారమే పొందుతున్నారా లేదా, ఈ విషయాలన్నింటినీ పరిశీలించే ఉద్దేశంతో ఆ వ్యాపార సంస్థకు చెందిన లేదా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి యొక్క రికార్డులు, పుస్తకాలు, డాక్యుమెంట్స్ వీటన్నింటినీ తనిఖీ చేయడాన్నే ఆడిట్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఎంతవరకు చట్టంలో ఉండేటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ను, చట్టంలో పేర్కొన్నటువంటి ప్రొవిజన్స్ను ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా అనే విషయము తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనకు జిఎస్టి చట్టం ప్రకారం ఆడిట్ అనేవి 3 రకాలైనటువంటి ఆడిట్లను పేర్కొనడం జరిగింది జిఎస్టి చట్టం. అవి ఏమిటంటే, there are 3 different categories of GST audits under the Act. One is audit required to be done by the registered person under section 35. సో జిఎస్టి చట్టం ప్రకారం రిజిస్టర్డ్ పర్సన్ తప్పనిసరిగా ఆడిట్ చేయించవలసింది సెక్షన్ 35 ప్రకారం. సో ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఏ వ్యాపార సంస్థ యొక్క వార్షిక టర్నోవర్, వార్షిక అమ్మకాలు 2 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ, 2 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ, 2 కోట్లు దాటినటువంటి రిజిస్టర్డ్ పర్సన్స్ కానీ, రిజిస్టర్డ్ సంస్థలు కానీ ఈ ఆడిట్ అనేది తప్పనిసరిగా చేయించాలి. ఈ ఆడిట్ మనకు స్టాట్యూటరీ ఆడిట్ అంటారు, చట్టబద్ధమైన ఆడిట్ అంటారు. ఇది చార్టర్డ్ అకౌంటెంట్స్ చేత కానీ లేదా కాస్ట్ అకౌంటెంట్స్ చేత కానీ చేయిస్తారు. ఓకే, సో కాబట్టి మనకు ఈ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళు చేసేటువంటి ఈ ఆడిట్ ఏదైతే ఉందో ఇది చట్టాన్ని గౌరవించడంలో భాగంగా, అంటే చట్ట ప్రకారం 2 కోట్ల రూపాయల టర్నోవర్ కంటే దాటినటువంటి వ్యాపార సంస్థలకు ఇది తప్పనిసరిగా వాళ్ళు ఆడిటర్తో అకౌంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయించాలి. ఆడిట్ చేయించి ఆడిటర్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటువంటి ఈ రిటర్న్స్లలో ఆడిటర్ సంతకము, ఆడిటర్ స్టేట్మెంటు ఇవన్నీ కూడా జతపరిచి సబ్మిట్ చేయాలి. అది వ్యాపార సంస్థ తనకు తానే ఏర్పాటు చేసుకుంటుంది, కండక్ట్ చేసుకుంటుంది. అది ఒక రకమైన ఆడిట్. నెక్స్ట్ ఇక రెండవ రకమైన ఆడిట్ ఏంటంటే, ఆడిట్ బై ది జిఎస్టి ఆఫీసర్స్, జిఎస్టి అధికారుల చేత ఆడిట్ చేయడం. ఈ జిఎస్టి అధికారుల చేత ఆడిట్ చేయించడం అనేది కూడా, ఇందులో కూడా మళ్ళా 2 రకాలు ఉన్నాయి. ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ అండర్ సెక్షన్ 65, జిఎస్టి అధికారుల చేత ఆడిట్ చేయించడం సెక్షన్ 65 ప్రకారం, అదొక రకం. తర్వాత స్పెషల్ ఆడిట్, జిఎస్టి చట్టంలోని 66వ సెక్షన్ ప్రకారం ప్రత్యేక ఆడిట్ నిర్వహించడం. ఈ విధంగా మనకు జిఎస్టి అధికారులు చేసేటువంటి ఆడిట్ కూడా సాధారణ పరిస్థితుల్లో చేసే ఆడిట్ ఒకటి, ప్రత్యేక ఆడిట్ ఒకటి
సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం చేసేది జిఎస్టి అధికారుల ఆడిట్. తర్వాత స్పెషల్ ఆడిట్ అనేది సెక్షన్ 66 ప్రకారం జిఎస్టి అధికారులు ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా చేయించేటువంటి ఆడిట్ను స్పెషల్ ఆడిట్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు జిఎస్టి ఆడిట్ అనేది 2 రకాలు. సో మనకు టర్నోవర్ అనేది 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటే వ్యాపార సంస్థలే తప్పనిసరిగా తమ యొక్క వ్యాపార లెక్కలను చార్టెడ్ అకౌంటెంట్ చేత కానీ కాస్ట్ అకౌంటెంట్ చేత కానీ ఆడిట్ చేయించి వారి యొక్క ఆడిటర్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవ రకం ఆడిట్ బై జిఎస్టి డిపార్ట్మెంట్. జిఎస్టి డిపార్ట్మెంట్ కూడా ఆడిట్ చేయొచ్చు. సో ఈ జిఎస్టి అధికారులు చేసేటువంటి ఆడిట్ 2 రకాలుగా ఉంటుంది. ఆడిట్ అండర్ సెక్షన్ 65 ప్రకారం జిఎస్టి అధికారులు చేసేటువంటి ఆడిట్, తర్వాత సెక్షన్ 66 ప్రకారం ప్రత్యేక ఆడిట్. ఈ 2 రకాలుగా మనకు జిఎస్టి అధికారులు ఆడిట్ చేస్తారు. ఓకే, సో సెక్షన్ 65 ప్రకారం జిఎస్టి అధికారులు ఆడిట్ కండక్ట్ చేస్తారు. సెక్షన్ 66 ప్రకారం ఏంటంటే జిఎస్టి అధికారులు నియమించినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ ఆడిట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్. జిఎస్టి ట్యాక్స్ అథారిటీ చేత ఆడిట్ చేయాలి అనుకుంటే సెక్షన్ 65 ప్రకారం, అండర్ సెక్షన్ 65 ప్రకారం జిఎస్టి అధికారులు ఆడిట్ చేయాలంటే ఏం ప్రొసీజర్ ఫాలో అవుతారు అంటే, మొదట నోటీసు ఇవ్వాలి ఆడిట్ చేయడానికి. జిఎస్టి అధికారులు ఆడిట్ చేయాలి అంటే మొదట వ్యాపారస్తునికి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యాపారస్తునికి ముందుగా నోటీసు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ది కమిషనర్ ఆర్ ఎనీ authorized officer may issue notice for audit. 15 days prior notice is required to be given in form GST ADT-01 to the registered person before commencing the GST audit. The notice contains the period of audit, date of visit by officers, documents required to be submitted for initial desk review, and seeking the information about designated person for coordination with the department on behalf of the registered person. సో మనకు జిఎస్టి అధికారులు ఒకవేళ ఎవరి అకౌంట్స్ అయినా ఆడిట్ చేయదలుచుకుంటే 15 రోజుల ముందుగా, ఆడిట్ ప్రారంభించడానికి 15 రోజుల ముందుగా నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆ నోటీసులో ఎప్పుడు ఆడిట్ ఏ కాలానికి ఆడిట్ చేస్తారు అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ జరుగుతుంది, తర్వాత జిఎస్టి అధికారులు ఎప్పుడు సందర్శిస్తారు, ఏ డాక్యుమెంట్స్ మనకు జిఎస్టి అధికారులకు సమర్పించాలి, తర్వాత వాళ్ళు ఆడిట్ స్టార్ట్ చేసిన తర్వాత వారిని కోఆర్డినేట్ చేసేదానికి ఒక వ్యక్తి అనేది తప్పనిసరిగా వ్యాపార సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఆ వ్యక్తి పేరు కూడా వాళ్ళకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయర్ నోటీస్, ముందుగా నోటీసు 15 రోజుల ముందుగా ఈ ట్యాక్స్ అథారిటీస్ నోటీసు ఇవ్వడం అనేది తప్పనిసరి అన్నమాట. నెక్స్ట్ పీరియడ్ కవర్డ్ అండర్ ఆడిట్. సో ఆడిట్లో ఏ పీరియడ్ కవర్ అవుతుంది, ఏ పీరియడ్ అంటే ఏ పీరియడ్కి సంబంధించి ఆడిట్ చేస్తారు, 2017, 18, 18, 19, 19, 20 అట్లా ఒక ప్రత్యేకమైన పలానా పీరియడ్కి సంబంధించినటువంటి అకౌంట్స్ రికార్డ్స్ మేము తనిఖీ చేస్తాము అని వాళ్ళు దాంట్లో తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, అతను ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి పుస్తకాలు రికార్డులు అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ ఆడిట్ కెన్ బి ఎ ఫైనాన్షియల్ ఇయర్, అంటే మొత్తం సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ అన్ని ఆడిట్ చేయొచ్చు, లేదా అందులో ఏదైనా ఒక కొంతకాలానికి సంబంధించిన అకౌంట్స్ అయినా వెరిఫై చేయొచ్చు, ఏదైనా వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళకి ఏంటంటే సాధారణంగా వాళ్ళ దగ్గర ఒక ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పలానా పీరియడ్లో వీళ్ళు లెక్కలు సరిగా చూపలేదు అనేటువంటి సందేహంతో ఆడిట్ చేస్తారు. కాబట్టి ఏ పీరియడ్లో అయితే వాళ్ళు లెక్కలు సరిగా చూపలేదని వాళ్ళకు సందేహాలు వచ్చి ఉంటాయో ఆ పీరియడ్లో
వాళ్ళు ఆడిట్ చేస్తారన్నమాట. నెక్స్ట్, టైం లిమిట్ ఆఫ్ కంప్లీషన్. సో ఆడిట్, జిఎస్టీ అధికారులు ఆడిట్ చేయొచ్చు, కానీ ఆ ఆడిట్ అనేది నిరంతరము కొనసాగదు. ఒక టైం లిమిట్ ఉంటుంది. అంటే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు, అంటే ఇన్ని రోజుల లోపల ఆడిట్ పూర్తి చేయాలి అని చట్టంలో నిబంధన ఉంది. అలా కాకుండా మనం సంవత్సరం అంతా ఆడిట్ చేయడానికి వీలు లేదు జిఎస్టీ. కాబట్టి ది ఆడిట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కంప్లీటెడ్ within a period of 3 months from the date of commencement of the audit, which may be extended by the commissioner for further period of 6 months. సో సాధారణంగా జిఎస్టీ చట్టంలో మనకు ఈ ఆడిట్ అనేది 3 నెలలు చేయొచ్చు. వాళ్ళు ఏ రోజైతే మొదలు పెడతారో వాళ్ళు ప్రారంభించిన తేదీ నుంచి 3 నెలల లోపల ఆడిట్ అనేది ముగించాల్సి ఉంటుంది. అయితే ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో 6 నెలల వరకు పొడిగించడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఎందుకు పొడిగిస్తున్నారు, ఇంతకాలం ఎందుకు పొడిగిస్తున్నారు అనేది దానికి మళ్ళా రీజన్, ఎందుకు, కారణం ఏమిటి అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఫలానా కారణం వల్ల మేము టైం పొడిగించాము అనే విషయాన్ని. ఓకే, నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. సో ఆడిట్ అంటేనే మనకు పుస్తకాల వెరిఫికేషన్, తనిఖీ. సో ఖాతా పుస్తకాల తనిఖీ, లేదా రికార్డుల తనిఖీ, లేదా డాక్యుమెంట్స్ తనిఖీ. సో ది ఆథరైజ్డ్ ఆఫీసర్ షల్ కండక్ట్ audit of the books of accounts, records and verify the documents on the basis of which the books of accounts are maintained, carry out reconciliation with the filed returns and statements, verify turnover, exemptions and deductions claimed, tax rates, input tax credit availed and utilized, refund claimed, other relevant issues, and record the observations in his audit notes. సో మనకు జిఎస్టీ అధికారులు మనకు వ్యాపార సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను, రికార్డులను, డాక్యుమెంట్స్ను అన్నింటినీ కూడా తనిఖీ చేస్తారు. సో తనిఖీ చేసి వారు సమర్పించినటువంటి రిటర్న్స్, అంటే వ్యాపారస్తుడు, రిజిస్టర్డ్ పర్సన్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి రిటర్న్స్ను కంపేర్ చేసి అందులో ఎంత ఉంది, ఇందులో ఎంత ఉంది, వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, తర్వాత స్టేట్మెంట్స్, ప్రభుత్వానికి సమర్పించిన స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళ అమ్మకాలు అన్నీ కూడా సక్రమంగా తెలియజేశారా లేదా, తర్వాత ఎగ్జామ్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా అకౌంట్స్లో ఉన్నవి, ప్రభుత్వానికి సమర్పించినవి అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా, ట్యాక్స్ రేట్స్, వాళ్ళు వసూలు చేసిన ట్యాక్స్ రేటు ఖచ్చితంగా ఉన్నాయా లేదా, లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ పన్ను వాపసు చట్ట ప్రకారము కరెక్ట్గా అవైల్ చేసుకున్నారా లేదా, లేదా తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశారా, తర్వాత రీఫండ్స్ ఏమైనా క్లెయిమ్ చేశారా, ఆ రీఫండ్స్ క్లెయిమ్ చేసింటే ఎందుకు క్లెయిమ్ చేశారో అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా, తర్వాత మిగతా విషయాలు, వీటన్నిటినీ కూడా వాళ్ళు పరిశీలన చేసి వాటన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమేమైతే ఫైండింగ్స్, అబ్జర్వేషన్స్ చేస్తారో వాటన్నిటినీ కూడా వారి యొక్క ఆడిట్ నోట్లో నోట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆడిట్ బై జిఎస్టీ అథారిటీస్ అనేది ఈ మొత్తం పుస్తకాలను, రికార్డులను ఈ ఉద్దేశంతో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇల్లస్ట్రేటివ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ దట్ మే బి ఎగ్జామిన్డ్. సో మనకు జనరల్గా జిఎస్టీ అధికారులు ఆడిట్ చేస్తే మనకు ఏమేమి అకౌంట్స్, రికార్డ్స్ వెరిఫై చేస్తారు, ఏమేమి అకౌంట్స్ రికార్డ్స్ వెరిఫై చేస్తారు. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు నోట్ దట్ యాజ్ పర్ జిఎస్టీ లా following important accounts and records are required
to be maintained. Such records are required to be maintained for a period of 76 months from the due date of furnishing annual returns GSTR 9 for the relevant financial year. సో మనకు జిఎస్టి చట్టం ప్రకారం ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి రిటర్న్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్, వార్షిక రిటర్న్లు సబ్మిట్ చేసినటువంటి తేదీ నుంచి నెక్స్ట్ 6 సంవత్సరాల పాటు, 6 సంవత్సరాలు లేదా 72 నెలల పాటు, 72 నెలల పాటు ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలు, రికార్డులు అన్నీ కూడా చాలా భద్రంగా, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 72 నెలల కాలంలో ఎప్పుడైనా సరే జిఎస్టి అధికారులు వాటిని ఆడిట్ చేయడానికి అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి 72 నెలలు అనేది మినిమం పీరియడ్, మినిమం 72 నెలలు. సపోజ్ ఒకవేళ ఏ సంస్థ మీద అయినా సరే ఏదైనా చట్ట ప్రకారం చర్యలు అనేవి రన్ అవుతూ ఉంటే, అంటే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటే, వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం పాటు కూడా వారి యొక్క అకౌంట్స్ను జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక మనకు కంప్లీట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఏమే పుస్తకాలు మనకు జిఎస్టి అధికారులు చూస్తారు లేదా ఏ పుస్తకాలు వాళ్ళు ఆడిట్లో పరిశీలిస్తారు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, కంప్లీట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మొత్తం అకౌంట్స్కు సంబంధించిన కంప్లీట్ బుక్స్ అన్నీ కూడా, జర్నల్ ఎంట్రీస్, జర్నల్, లెడ్జర్ అండ్ కాంప్లిమెంటరీ బుక్స్, మొత్తం అన్ని అకౌంట్స్, వాటిలో ముఖ్యంగా ట్యాక్స్ ఇన్వాయిసెస్, బిల్స్ ఆఫ్ సప్లై, డెలివరీ చలాన్స్, క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్, రిసిప్ట్ వోచర్స్, పేమెంట్ వోచర్స్ అండ్ రీఫండ్ వోచర్స్. సో అకౌంట్స్తో పాటుగా ఈ వోచర్స్ అన్నీ కూడా, ట్యాక్స్ ఇన్వాయిసెస్ అంటే మనం అమ్మినప్పుడు ఇన్వాయిస్ జారీ చేస్తాం, ట్యాక్స్ ఇన్వాయిస్. సో ఆ ఇన్వాయిస్లు, తర్వాత బిల్ ఆఫ్ సప్లై, తర్వాత డెలివరీ చలానా, క్రెడిట్ నోట్సు, డెబిట్ నోట్సు, రిసిప్ట్ వోచర్సు, పేమెంట్ వోచర్సు, రీఫండ్ వోచర్సు, తర్వాత స్టాక్ రిజిస్టర్స్ రిఫ్లెక్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసిప్ట్, సప్లై అండ్ గూడ్స్ లాస్ట్, స్టోలన్, డిస్ట్రాయిడ్ అండ్ ది క్లోజింగ్ బ్యాలెన్స్. సో స్టాక్ రిజిస్టర్ కంప్లీట్, స్టాక్ రిజిస్టర్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్, వాట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, మళ్ళీ ఈరోజు కొన్నవి ఎంత, ఈరోజు ఉపయోగించినవి ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఏవైనా నాశనమైనవి ఉన్నాయా లేదా దొంగతనం ఏమైనా జరిగిన, మొత్తం అన్ని వివరాలతో కూడినటువంటి స్టాక్ రిజిస్టర్. నెక్స్ట్ ప్రొడక్షన్ రికార్డ్స్, ఉత్పత్తికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ప్రొడక్షన్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ బ్రేకప్ ఆఫ్ రా మెటీరియల్స్, ఫినిష్డ్ గూడ్స్, స్క్రాప్ అండ్ ది డీటెయిల్స్ ఆఫ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్, పెయిడ్. సో మనం అడ్వాన్సెస్ ఏమైనా తీసుకొని ఉంటే అవి, లేదా అడ్వాన్సెస్ మనము చెల్లించిన అడ్వాన్సెస్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, నేమ్స్ అండ్ కంప్లీట్ అడ్రసెస్ ఆఫ్ ది సప్లయర్స్ అండ్ కస్టమర్స్, అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే సరుకులు కొంటున్నామో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అడ్రస్లు, తర్వాత మనం ఎవరెవరికి అమ్ముతున్నామో వారికి సంబంధించినటువంటి కంప్లీట్ నేమ్ అండ్ అడ్రస్ డీటెయిల్స్, తర్వాత రికార్డ్స్ పర్టైనింగ్ టు ఇన్పుట్ క్రెడిట్ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్కి సంబంధించినటువంటి రికార్డులు అన్నీ. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, లాగ్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ మోడిఫైడ్ ఆర్ డిలీటెడ్. సో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలనుకున్నాం కదా వెబ్సైట్లో, 3 ఎలక్ట్రానిక్ లెడ్జర్స్. సో వాటికి సంబంధించినటువంటి లాగ్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వీటన్నిటితో పాటుగా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రికార్డులు, అకౌంట్స్ అన్నిటితో పాటుగా, apart from the above, the verification of following documents may be carried out and reconciled with the GST returns and statements filed for the relevant period.
సో కాబట్టి వాటన్నిటితో పాటుగా మనకు ఈ కింద తెలిపినటువంటి ఈ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో అందులో ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారు కదా, ఫైనల్ అకౌంట్స్ అంటాం మనం. సో ఫైనల్ అకౌంట్స్, దానికి సంబంధించినటువంటి ఆడిటర్ స్టేట్మెంటు, డైరెక్టర్ స్టేట్మెంటు, డైరెక్టర్ రిపోర్టు, ఆడిటర్ రిపోర్టు, ఇవన్నీ కూడా వాటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనకు ఫైనల్ అకౌంట్స్ తయారు చేయడానికి ముందుగా మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. ఓకే, అంకనా అంటాం తెలుగులో. సో అంకనాను కూడా వెరిఫై చేస్తారు. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్స్. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ ప్లస్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్స్ అవి కూడా వెరిఫై చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళు వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వ్యాపార యజమాని ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడా లేదా, చెల్లిస్తూ ఉంటే ఎంత, అందులో అతని యొక్క లాభం ఎంత, వ్యాపారం సంబంధించిన అంశాలు ఏమేమి ప్రొడ్యూస్ చేశాడో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. తర్వాత ఫామ్ 26AS. ఫామ్ 26AS అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇది ఫామ్ 26AS అనమాట. ఇందులో అసెసి ప్రభుత్వానికి ఏ తేదీలలో ఎంతెంత ట్యాక్స్ చెల్లించాడు, ఒక పర్టికులర్ పన్ను కాలానికి సంబంధించిన అన్ని వివరాలన్నీ కూడా మనకు ఫామ్ 26ASలో ఉంటాయి. వాటిని కూడా ఆడిట్ అధికారులు పరిశీలిస్తారు. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్. ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ని కూడా వాళ్ళు ఆడిట్లో భాగంగా తనిఖీ చేయడం జరుగుతుంది. జాబ్ వర్క్ రిజిస్టర్. సో జాబ్ వర్క్స్కి సంబంధించిన రిజిస్టరు. ఈవే బిల్స్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తారు. సో ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ రిక్వైర్డ్ బై ది లా. సో ఇవే కాకుండా ఇంకా మిగతా రికార్డులు, మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా సరే వారికి ఎక్కడ సందేహం వస్తే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ను, ఒరిజినల్ రికార్డ్స్ను వెరిఫై చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, సో ఈ విధంగా ఆడిట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మనకు కంక్లూజన్ ఆఫ్ ఆడిట్ను వాళ్ళు ముగించిన తర్వాత ఏం చేస్తారు అంటే, ది ఆఫీసర్ షల్ ఇన్ఫార్మ్ ది డిస్క్రపెన్సీస్ నోటీస్డ్ ఇఫ్ ఎనీ అండ్ రిక్వైర్ ది రిజిస్టర్డ్ పర్సన్ టు ఫైల్ హిజ్ రిప్లై. ది ఆఫీసర్ షల్ ఇన్ఫార్మ్ about his final observations and findings with reason to the registered person in Form GST Audit 002 within 30 days from conclusion of audit. అంటే మనకు జిఎస్టి అధికారులు ఆడిట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ జిఎస్టి ఆడిట్ కంప్లీట్ అయిన తేదీ నుంచి 30 రోజుల లోపల ఒక రిపోర్ట్ అనేది రిజిస్టర్డ్ పర్సన్కు సబ్మిట్ చేస్తారు. అంటే వాళ్ళ ఆడిట్లో ఏ అంశాలు వాళ్ళు కనుగొన్నది, ఏ అంశాలకు వాళ్ళకు క్లారిఫికేషన్ కావాల్సింది, వీటన్నిటినీ తెలియజేస్తూ ఒక రిపోర్ట్ అనేది రిజిస్టర్డ్ పర్సన్ లేదా అసెసీకి 30 రోజుల లోపల ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. అంటే వాళ్ళ ఆడిట్లో కనుగొన్నటువంటి అంశాలు ఏంటి, వాళ్ళకు ఎక్కడెక్కడ తేడాలు కనిపించాయి, లేదా ఎక్కడెక్కడ క్లారిఫికేషన్స్ ఇంకా అవసరం అవుతాయి అనేటువంటిది ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తారు. ఈ రిపోర్ట్ అనేది ఆడిట్ ముగిసిన తర్వాత 30 రోజుల లోపల సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, షోకాజ్ నోటీస్ అండ్ లిమిటేషన్ పీరియడ్. సెక్షన్ 73 అండ్ సెక్షన్ 74. సో షోకాజ్ నోటీసు, లిమిటేషన్ పీరియడ్. షోకాజ్ నోటీసులు ఎప్పుడు ఇస్తారు, తర్వాత దానికి లిమిటేషన్ పీరియడ్ ఎంత అనే విషయాన్ని మనకు సెక్షన్ 73 మరియు సెక్షన్ 74లో సిజిఎస్టి చట్టంలో పేర్కొనడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిటెక్షన్ ఆఫ్ నాన్ ఆర్ షార్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, erroneous refunds, wrong availment or utilization of input tax credit, or any other non-compliance communicated to the registered person and not accepted by him
the officer may initiate action under section 73 or 74 of the act. సో వాళ్ళు ఆడిట్ పూర్తయిన తర్వాత వాళ్ళ ఆడిట్లో ఏమేమి తేడాలు కనుగొన్నది వాటన్నింటికి సమాధానం చెప్పమని మనకు నోటీసు ఇవ్వడం అనేది జరుగుతుంది, నోటీసు లేదా ఆర్డర్. సో సపోజ్ ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ వాటికి రిప్లై ఇవ్వకపోతే అతని మీద యాక్షన్ అనేది సిజిఎస్టి చట్టం సెక్షన్ 73 మరియు 74 ప్రకారం అతని మీద యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. యాజ్ పర్ సెక్షన్ 73 ఆఫ్ ది యాక్ట్, ద టైమ్ పీరియడ్ టు ఇష్యూ షో కాజ్ నోటీస్ ఈజ్ 3 years ఫ్రమ్ ది డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ఆర్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ది రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో వాళ్ళు ఈ షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి 3 సంవత్సరాల కాలం ఉంటుంది. 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు ఆడిట్ పూర్తయిన తర్వాత. సో ఈ యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల కాలానికి వారు షోకాజ్ నోటీస్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. హౌఎవర్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్, willful misstatement or suppression of facts, the aforesaid time limit is to issue notice to extends to 5 years as per section 74 of the CGST Act. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలు, అంటే కావాలనే తెలిసి చట్టాన్ని దుర్వినియోగం చేయడం కానీ లేదా తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు, తప్పుడు స్టేట్మెంట్లు సమర్పించడం కానీ లేదా నిజాలు దాచిపెట్టి చట్టాన్ని లేదా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు వారు 5 సంవత్సరాలు తర్వాత కూడా నీకు నోటీస్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, రిస్క్ పారామీటర్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఆడిట్. అంటే ఇది ఆడిట్ జరిగేటప్పుడు ముఖ్యంగా ఏ అంశాలు మనకు ఆడిట్ అథారిటీస్ అంటే జిఎస్టి అధికారులు ఏ అంశాలను మనకు ప్రధానంగా దృష్టి పెడతారు, ఎక్కడెక్కడ రిస్క్ అనేది ఉంటుంది వ్యాపారస్తులకు అనే విషయాలను మనం గమనించినట్లయితే, some of the important risk parameters that could be considered during the selection of audit by audit commissionerate or as under. సో వాళ్ళు కొన్ని అంశాలను ఆధారంగా వారు ఆడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. అవి ఏంటంటే సైజ్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ రీఫండ్. సో వాళ్ళు ట్యాక్స్ పేయర్ యొక్క రీఫండ్స్కి సంబంధించి ఎంత రీఫండ్ చేశారు, ఎంత రీఫండ్ క్లెయిమ్ చేశారు అనేది ముఖ్యంగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా సైజ్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ టర్న్ ఓవర్ ఆర్ నెట్ ప్రాఫిట్. సో ట్యాక్స్ పేయర్ యొక్క అమ్మకాలు ఎంత ఉన్నాయి, అతని యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది. ఎందుకంటే అమ్మకాలు ఎక్కువ ఉండి తక్కువ లాభం చూపించవచ్చు. ఓకే, సో కాబట్టి ఆ రెండు. తర్వాత సైజ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్, వాళ్ళు మినహాయింపులు ఏవైనా క్లెయిమ్ చేసి ఉంటే ప్రభుత్వం నుంచి ఆ మినహాయింపులు ఏ పరిమాణంలో ప్రభుత్వం నుంచి మినహాయింపులు కోరారు అది. తర్వాత చేంజ్ ఇన్ ద ట్యాక్స్ పేయర్స్ టర్న్ ఓవర్ నెట్ ప్రాఫిట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. సో టర్న్ ఓవర్లో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందా, ఒకవేళ తగ్గి ఉంటే ఎందుకు తగ్గింది అది ప్రధానంగా చూస్తారు. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఈ సంవత్సరం తక్కువ ప్రాఫిట్ వచ్చింది, వై, ఎందుకు లాభం తగ్గింది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. తర్వాత ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్ అండ్ మేజర్ వేరియేషన్స్. ఫైనాన్షియల్ రేషియో అనాలిసిస్ కూడా వాళ్ళు ప్రధానంగా చూడడం జరుగుతుంది. సో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పులు వచ్చాయా, వచ్చి ఉంటే ఎందుకు, కారణం ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళు పరిశీలిస్తారు. తర్వాత మల్టిట్యూడ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ లీగల్ రిలేషన్షిప్స్ విత్ అదర్ ఎంటిటీస్. సో మనకు జిఎస్టి చట్టం ప్రకారం వాళ్ళకి ఇతర వ్యాపార సంస్థతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చట్టంలో కొంతమంది ఇతరులతో సంబంధాలు పెంచుకునే ఉద్దేశం కూడా ఒక్కోసారి తప్పుడు సంకేతాల కోసం సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి జరగకుండా వాళ్ళు చట్ట ప్రకారం అన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ సప్లైస్ వితౌట్ ఇష్యూ ఆఫ్
ఈవే బిల్. సో వాళ్ళు బిల్ బిల్స్ ఇష్యూ చేయకుండా సరుకులు సప్లై చేయడం. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ హూ డస్ నాట్ ఫైల్ పీరియాడికల్ రిటర్న్ బట్ ఇష్యూస్ ఈవే బిల్స్. కొంతమంది రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఈవే బిల్స్ జారీ చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలను కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకుంటారు. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ హ్యాజ్ మల్టిపుల్ బ్రాంచెస్. ట్యాక్స్ పేయర్కు ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీలు ఉండి ఆ బ్రాంచీల ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటాయి. అంటే అన్ఆథరైజ్డ్గా బ్రాంచీల ద్వారా వ్యాపారం చేస్తే అవి కూడా చాలా రిస్క్ పారామీటర్స్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ హూ హ్యాస్ రిక్వెస్టెడ్ వేవర్స్ ఆర్ ఈజ్ బ్యాంక్రఫ్ట్. సో కొంతమంది బ్యాంక్రఫ్ట్సీ దాఖలు చేస్తూ ఉంటారు, ఐపీ పిటిషన్, ఇన్సాల్వెన్సీ పిటిషన్. సో అలాంటి వ్యక్తులు కూడా దానికి కారణాలు ఏమిటి అనేది కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ హూ హ్యాస్ నాట్ బీన్ ఆడిటెడ్ ఇన్ ద ప్రీ జిఎస్టీ ఎరా ఫర్ ఎ లాంగ్ పీరియడ్ సచ్ యాజ్ 4 or 5 years. అంటే జిఎస్టీ అమల్లోకి రాకముందు వాళ్ళు ఎప్పుడు కూడా ఆడిట్ చేయించకపోతే అలాంటి వ్యాపార సంస్థలను కూడా వారు సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ కేటగరైజ్డ్ యాజ్ హై రిస్క్ ట్యాక్స్ పేయర్గా ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతా పుస్తకాలను ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేస్తారు. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ రిటర్న్ వాజ్ ప్రీవియస్లీ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ ఎవేజన్. సో గతంలో ఏ సంస్థ యొక్క పుస్తకాలైనా పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టిన కేసుల్లో ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే అలాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా అనేది ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ గవర్నమెంట్ అథారిటీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, ఆర్ఓసి, ఆర్బిఐ ఎట్సెట్రా. సో ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళ చేతికి దొరికిందంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఆడిట్ అధికారులు ఆడిట్ చేస్తారు. అదేవిధంగా మనకు స్పెషల్ ఆడిట్ అనేది కూడా మనకు అండర్ సెక్షన్ 66 ప్రకారం, సిజిఎస్టి చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం ప్రత్యేక ఆడిట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక ఆడిట్ను సాధారణంగా జిఎస్టి అధికారులు చేయరు. జిఎస్టి అధికారులచే నియమించబడినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్లు కానీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్లు కానీ వీరు కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ఆడిట్. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనే ఈ స్పెషల్ ఆడిట్ అనేది జరుగుతుంది. సో ఈ స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేసేదానికి ముందుగా నోటీసు కూడా తప్పనిసరిగా వారు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ స్పెషల్ ఆడిట్ను కంప్లీట్ చేయడానికి 90 రోజుల టైం ఉంటుంది. 90 రోజుల లోపల పూర్తి చేయాలి. అయితే ఈ 90 రోజుల గడువు మరో 90 రోజులు పొడిగించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ స్పెషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత కూడా వారు ఒక రిపోర్టు రిజిస్టర్డ్ పర్సన్కు ఫామ్ జిఎస్టి ఆడిట్ 04లో ఒక రిపోర్ట్ అనేది వాళ్ళ ఆడిట్లో వారు గమనించినటువంటి అంశాలకు సంబంధించి రిపోర్ట్ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ అతను ఆ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఉంటే అతనికి షోకాజ్ నోటీసు అనేది జారీ చేయడం జరుగుతుంది. సో కంక్లూడింగ్ రిమార్క్స్, ఈ ట్యాక్స్ అథారిటీస్ అనేవాళ్ళు మనకు సాధారణంగా వారికి ఏదైనా సందేహం వచ్చినట్లయితే ఏ సంస్థకు సంబంధించినటువంటి రికార్డులు మనకు జిఎస్టి అధికారులకు వివిధ అంశాల మీద వారికి ఏవైనా సందేహాలు వచ్చినట్లయితే అలాంటి వ్యాపారస్తుల మీద, అలాంటి వ్యాపార సంస్థల మీద వారి ఈ ఆడిట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలు ఎప్పటికీ కూడా మనకు చట్టబద్ధమైన వ్యాపారం చేయడమే కాకుండా ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా చట్ట ప్రకారం నమోదు చేయడం, డాక్యుమెంట్స్, రికార్డ్స్, అకౌంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తప్పనిసరి. ఎందుకంటే మనకు ఏ సందర్భంలో అయినా సరే జిఎస్టి అధికారులు వాటిని తనిఖీ చేసేదానికి సిద్ధపడవచ్చు. కాబట్టి సంవత్సరం అయిపోయిందిలే, మనకు ఇంకా ఎలాంటి ముప్పు ఉండదు అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా మనం అనుకున్నామే దాదాపు 6 సంవత్సరాల పాటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2017-18 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్స్ మనం డిసెంబర్ 31, 2018 వరకు సబ్మిట్ చేసి ఉంటాం. సో ఆ తేదీ నుంచి అంటే మనము యాన్యువల్ రిపోర్ట్స్ వార్షిక నివేదిక సమర్పించిన తేదీ నుంచి 6 సంవత్సరాల లోపు 6 సంవత్సరాల వరకు మనకు రిస్క్ ఉంటుంది. 6 సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే జిఎస్టి అధికారులు మనకు ఈ ఆడిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 6 సంవత్సరాల పాటు ప్రతి వ్యాపార సంస్థ ఖచ్చితంగా వాటి యొక్క పుస్తకాలను చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. తీరా జిఎస్టి అధికారులు ఆడిట్ డిక్లేర్ చేసిన తర్వాత నాకు ఆ పుస్తకాలు అందుబాటులో లేవు, నా పుస్తకాలు పోయినాయి అనే సమాధానం ఇవ్వడానికి వీలు లేదన్నమాట. కాబట్టి ఇది మనకు జిఎస్టి అధికారుల చేత నిర్వహించేటువంటి ఆడిట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకు సెకండ్ యూనిట్లో ఒక పార్ట్ వచ్చారు. తర్వాత థర్డ్ యూనిట్లో కూడా మళ్ళీ వివిధ రకాలైనటువంటి ఆడిట్ల గురించి తెలుసుకునేటప్పుడు కూడా మాకు అక్కడ కూడా ఇది వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ది క్లాస్. సో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా నెంబర్ పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సార్ ఎప్పుడు సార్ కాలేజ్ తెరిచేది?